ఇంటర్ డిగ్రీ పీజీ ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఈజీగా తయారు చేస్తారు. అంతేకాదు వాటితో ఒరిజినల్ పాస్పోర్ట్లు కూడా వాళ్లే తీసిస్తారు. ఇమిగ్రేషన్ క్లియరెన్స్ అవసరం లేకుండా విదేశాలకు కూడా పంపిస్తారు. ఒక్కసారి అలా విదేశాల్లో అడుగు పెట్టారంటే కష్టాలు మొదలైనట్టే. అమాయకుల్ని ఇలా మోసం చేస్తున్న ముఠా అనుకోకుండా పోలీసులకు చిక్కింది. పాస్పోర్ట్లు పొందేందుకు నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసిన ముఠాను కరీంనగర్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుద్యోగ యువతను టార్గెట్ చేస్తూ నకిలీ సర్టిఫికెట్లతో పాస్పోర్ట్లు ఇప్పిస్తున్న ఈ ముఠా అనుకోకుండా పోలీసులకు చిక్కింది. తనకు పాస్పోర్ట్ ఇప్పిస్తానని ఓ ఏజెంట్ మోసం చేశాడంటూ కోరట్ల మండలం యకీన్పూర్ కు చెందిన కొప్పెల శేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు పెద్ద ముఠానే చెక్కింది. వాళ్లు పాస్పోర్ట్లు ఇప్పించే ఏజెంట్లు కాదు, నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసే కేటుగాళ్లని తేలింది. ముగ్గురు వ్యక్తుల ముఠా అనేక మందిని మోసం చేసిందని విచారణలో వెల్లడైంది. ఈ గ్యాంగ్ లో కోరట్లకు చెందిన కమరుద్దీన్ కీలక సూత్రధారి. నిరుద్యోగ యువతకు గాలం వేసిన ఈతగాడు ఎలాంటి సర్టిఫికెట్లు లేకుండా పాస్పోర్ట్లు ఇప్పిస్తానని నమ్మించాడు. హైదరాబాద్ కు చెందిన సత్తార్, అతని తండ్రి ఉస్మాన్ జవార్ సహకారంతో ఈ తతంగమంతా నడిపేవాడు. గతంలో గల్ఫ్ దేశాలకు వెళ్లొచ్చిన సత్తార్ గ్రాఫిక్ డిజైనర్. నకిలీ సర్టిఫికెట్లు తయారు చేయడంలో ఆరితేరాడు. అతను రూపొందించిన ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లతో పాస్పోర్ట్లకు అప్లై చేసేవాడు. ఆ పాస్పోర్ట్లకు ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ అవసరం లేదని నమ్మించేవాడు. ముగ్గురు కలిసి 35,000కు ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ అవసరం లేని పాస్పోర్ట్లు సిద్ధం చేసిచ్చేవాళ్లు. వీరి సాయంతో నిరుద్యోగులు చాలా మంది పాస్పోర్ట్లు పొందారు. అయితే ఓ వ్యక్తికి పాస్పోర్ట్ ఇవ్వకపోవడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో డొంకంతా కదిలింది. హైదరాబాద్ రెడ్ హిల్స్ లోని సత్తార్ ఇంట్లో తనిఖీలు జరపడంతో పెద్ద ఎత్తున నకిలీ సర్టిఫికెట్లు దొరికాయి. ఆన్లైన్ అప్లికేషన్ మీరు నోటిఫైడ్ మీ సేవా సెంటర్లో అప్లై చేసుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చులు కరెక్ట్గా విత్ ప్రాపర్ డాక్యుమెంట్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ఏదైనా డాక్యుమెంట్స్ ప్రూఫ్ ప్రాబ్లం ఉందంటే అది టైం అయినా పర్లేదు, అది సెట్ చేసుకొని మీరు అప్లై చేయండి. ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్స్తో పాస్పోర్ట్ తీసుకొని ఫేక్ ఏజెంట్స్తో వీసా తీసుకొని మీరు బయట దేశం పోతే అక్కడ చాలా ప్రాబ్లం మీకు ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి రావడానికి కూడా ప్రాబ్లం ఉంటుంది. లీగల్ ట్యాంగిల్లో మీరు ఇరికిపోతారు. నకిలీ సర్టిఫికెట్లతో పాస్పోర్ట్లు పొందిన వారు విదేశాల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుందని, కొన్ని సందర్భాల్లో జైలు పాలు కావాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఏజెంట్ల ద్వారా కాకుండా నేరుగా పాస్పోర్ట్ కు అప్లై చేయాలని సూచిస్తున్నారు. ఇలాంటి ఏజెంట్ల మాయలో పడి నకిలీ సర్టిఫికెట్లతో పాస్పోర్ట్లు పొందడం నేరమని, కఠిన శిక్షలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఈ ముఠా నుంచి ఎవరెవరు పాస్పోర్ట్లు పొందారు, ఆ పాస్పోర్ట్ల సాయంతో ఎక్కడికెళ్లారు, ఎవరెవరి దగ్గర ముఠా సభ్యులు ఎంతెంత వసూలు చేశారని ఆరా తీస్తున్నారు పోలీసులు.